చదువుతున్న బాలికలను వేధించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల పట్ల గత వారం రోజుల క్రితం అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయులకు దేశశుద్ధి చేసి కాళశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తారుపల్లి పాఠశాలలో జరుగుతున్న తతంగం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి ఇన్ఛార్జ్ డిఓ జనార్దన్ రావు గత శుక్రవారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో తారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయులను విచారణ జరిపి నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయడంతో సదరు ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన తీరుపై పెద్దపల్లి జిల్లాలో సంచలనం కాగా ఉపాధ్యాయులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు పలువురు విద్యార్థి సంఘ నాయకులు సైతం ఫిర్యాదులు చేశారు. పూర్తి నివేదిక ఫిర్యాదుల ఆధారంగా అబ్దుల్ ఖాదరి బయోసైన్స్, పి సదానందం ఇంగ్లీష్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జెడ్పీ హై స్కూల్ తారుపల్లి కాళశ్రీరాంపూర్ మండలంలో నిన్న మొన్న జరిగిన సంఘటనల మీద ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పిల్లల్ని, టీచర్లని, హెడ్ మాస్టర్ని విచారణ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దీని మీద నివేదిక తయారు చేసి తదుపరి చర్య కోసం కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుంది. గతంలో వేధించిన దాని మీద ఏమీ రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్టు కూడా ఏమైనా ఉన్నట్లయినా దాన్ని కూడా మేము విచారణలో భాగం చేస్తాం.